ఇవాళ సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పట్ల అనుసరించాల్సిన విధానంపై చర్చించనున్నారు. పార్టీ తరపున అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలా లేక కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలా వద్దా అనే అంశంపై తెలంగాణ నేతల అభిప్రాయాన్ని తీసుకున్నారు. తెలంగాణ స్థానిక ఎన్నికలపై చర్చించే ఛాన్స్ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ జనసేన పాత్రపై ఆసక్తికర చర్చ మొదలైంది. బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దిగనుంది. బీజేపీ అభ్యర్థికి టీడీపీ జనసేన మద్దతు ప్రకటించి ఊరుకుంటాయా అన్న దానిపై చర్చ నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాయనేది హాట్ టాపిక్ గా మారింది. జూబ్లీహిల్స్ లో 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు మాగంటి గోపీనాథ్. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ 2023 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. టీడీపీ ఎలా వ్యవహరించబోతోందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. 2023 ఎన్నికల సమయంలో జనసేన మద్దతు కోరింది బీజేపీ నాయకత్వం. అప్పట్లో జనసేన అధినేత పవన్ తో చర్చలు జరిపారు కిషన్ రెడ్డి, లక్ష్మణ్. 2023 ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసింది జనసేన. ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలతో బీజేపీ కీలక నేతలు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టేందుకు టీడీపీ జనసేనలను బీజేపీ ఎలా వాడుకుంటుందన్న దానిపైన చర్చ నడుస్తోంది. నేడుగా ప్రచారంలో పాల్గొనకపోయినా ఇంటర్నల్ గా బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరినట్లుగా పార్టీలో చర్చ. కొందరు బీజేపీ నేతలు టీడీపీ జనసేన పార్టీలతో పొత్తు వల్ల నష్టపోతామంటున్నారు. గత ఎన్నికలో కూటమి పోటీనే దెబ్బతీసిందని అంటున్నారు. మళ్లీ అదే ధోరణి అవలంబిస్తే పార్టీకి ఇబ్బంది అయినట్టు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఏపీలో పొత్తులున్నా తెలంగాణలో మాత్రం సింగిల్ గా పోటీ చేస్తామంటున్నారు కమలం నేతలు. జూబ్లీహిల్స్ లో కూడా అదే స్టాండ్ తీసుకుంటారా లేక ఇంటర్నల్ గా ఒప్పందం చేసుకుంటారా? ఈ విషయంపైన ఉత్కంఠ నెలకొంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? బీజేపీకి మద్దతు ఇస్తుందా? ఇక్కడ కూడా కూటమిలాగానే మద్దతు ఇస్తుందా లేకపోతే అభ్యర్థిని నిలుపుతుందా? టీటీడీపీ నేతలతో ఈరోజు చంద్రబాబు ఏం చర్చించబోతున్నారు? రైట్ రాధిక, మొత్తం మీద చూసుకుంటే ఈరోజు సాయంకాలం 6 గంటల సమయంలో తెలంగాణ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్తులో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరుగా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్, తెలుగుదేశం, జనసేన కలిసి బీజేపీ అలాగే టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేయాలనేది ప్రధానంగా వస్తున్న డిమాండ్. అయితే ఈ డిమాండ్కి సంబంధించి బీజేపీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావట్లేదు. మొన్నటి ఎన్నికల్లో వాస్తవాన్ని చూసుకుంటే జూబ్లీహిల్స్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అనేక సందర్భాల్లో గెలుపు ఓటములు ప్రభావితం చేసింది. కొన్ని సందర్భాల్లో గెలుపుకు దగ్గర ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 2014 ఎన్నికలకు సంబంధించి కావచ్చు, 2018 ఎన్నికల సమయంలో కావచ్చు, టీడీపీ తన ఆధిపత్యాన్ని అక్కడ నిలబెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత 23 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటికి పొత్తు ఫైనల్ అవ్వలేదు కాబట్టి చంద్రబాబు జైల్లో ఉండటం తదితర కారణాల నేపథ్యంలో కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా ఉంది. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరుగా పోటీ చేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ దాదాపుగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జూబ్లీహిల్స్కి సంబంధించి ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పి టీడీపీ నిర్ణయం తీసుకుంది. అలాగే జనసేన కూడా మొన్నటి ఎన్నికలు అంటే 2023 ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసినా కానీ ఎక్కడా కూడా డిపాజిట్ కూడా కైవసం చేసుకున్న దాఖలాలు కనిపించలేదు. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఎన్నిక అలాగే జూబ్లీహిల్స్ లాంటి ఎన్నికకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం. సో ఆ నియోజకవర్గంలో తన మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబెట్టి గెలిపించుకోవాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఉమ్మడికి సంబంధించి ఇటు జనసేనకు కావచ్చు, ఇటు బీజేపీకి కావచ్చు, టీడీపీకి కావచ్చు, ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్ని దెబ్బతీయాలనేది టీడీపీ నేతల నిర్ణయంగా కనిపిస్తోంది. సో దీనిలో భాగంగానే చాకచక్యంగా వ్యవహరించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి టీడీపీ నిర్ణయం తీసుకుంది. కూటమిలో పొత్తు ధర్మాన్ని కొనసాగిస్తూనే తెలంగాణలో కూడా అదే సిద్ధాంతాన్ని, అదే ఫార్ములాను అమలు చేస్తూ
జనసేన టీడీపీ రెండు పార్టీలు కూడా సైలెంట్గా ప్రచారం చేసి అంటే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించకుండా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తూనే లోపల మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణకు సంబంధించి ఎన్నిక నేపథ్యంలో ఇటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే బీజేపీ కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని చెప్పి ఆ పార్టీ నేతలు మల్లగొల్లబడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సింపథైజర్స్ ఉన్నారో, సానుభూతి పరులు ఉన్నారో, గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారో ఆ ఓటర్లని ఫోకస్ చేయాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఏదైతే 2018లో పోటీ చేసిన వరకు తెలుగుదేశం పార్టీకి జూబ్లీస్ నియోజకవర్గంలో వచ్చిన ఓటింగ్ శాతం ఎంత, ఏ బూతులు ఎంత మెజార్టీ వచ్చింది, ఆ మెజార్టీని బేస్ చేసుకొని ఆ బూతుల్ని ఫోకస్ చేసుకొని అక్కడ తెలుగుదేశం పార్టీ ఓట్లని బీజేపీకి డైవర్ట్ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకు టీడీపీ సన్నద్ధమవుతుంది. దానిలో భాగంగానే ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు సాయంకాలం జరగబోతున్న తెలంగాణ టీడీపీ నేతకి దిశానిర్దేశం చేయబోతా ఉన్న రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఈవినింగ్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. రైట్ వెంకట్, బీజేపీలో తెలంగాణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రెండు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పొత్తుగా ఉంటే ఓకే అని కొంతమంది, లేదు ఒంటరిగా వెళ్తేనే బెటరు అని. సో ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది బీజేపీ? కేవలం మద్దతును మాత్రమే కోరుతుందా, లేకపోతే ఏ విధంగా ఉండబోతోంది? ఖచ్చితంగా గతం నుంచి కూడా బీజేపీ ఒక నయా ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నది. అయితే అది ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. అదే ఎన్డీఏ కూటమి తెలంగాణలో కూడా ముందుకు వెళ్తే, అదే ఎన్డీఏ కూటమితోటి తెలంగాణలో కూడా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధిస్తామనే ఆలోచనలు కూడా చేస్తూ ఉంది బీజేపీ. అందులో భాగంగానే ఇప్పుడు స్థానిక ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, ఇట్లాంటి అంశాల్లో కూడా ఎన్డీఏ కూటమితో కలిసి అంటే బీజేపీ ఇప్పటికే టీడీపీ జనసేనలతో కలిసి ఒక డబుల్ ఇంజన్ సర్కారు అక్కడ కొనసాగుతుంది. కాబట్టి అదే స్ట్రాటజీ, అదే ప్రణాళికలు, అదే వ్యూహాలు తెలంగాణలో వెళ్తే ఏ విధంగా ఉంటుందనేది గతం నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఆ వైపుకు అడుగులు వేస్తే ఏ విధంగా ఉంటుందనేది కూడా బీజేపీ ఆలోచిస్తోంది. తెలంగాణలో ప్రత్యామ్నాయం మేమే, తెలంగాణలో పట్టు సాధిస్తాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ అధికారాలు చూశాయి కాబట్టి బీజేపీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు అనే అంచనా అయితే బీజేపీ వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక గత ఎన్నికల్లో జనసేన పార్టీకి దాదాపు 11 స్థానాలు కేటాయించి భారీ తప్పిదం చేసింది బీజేపీ పార్టీ. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో వెళ్ళి జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్లనే గత ఎన్నికల్లో డ్యామేజ్ జరిగింది. అదే ధోరణి కనుక ఈ ఎన్నికలు ఉప ఎన్నిక కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇట్లాంటి అంశాల్లో వ్యవహరిస్తే కనుక మళ్ళీ బీజేపీకి గడ్డుకాలమే అనే ఆ పరిస్థితులు కూడా కొంతమంది నేతల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయని ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. నిజంగా ఆ విధంగా ముందుకు వెళ్తే కనుక జూబ్లీహిల్స్ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు, బీజేపీకి నిజంగా పట్టం కడతారా అనేది కూడా ఒకవైపు నేతల చర్చ జరుగుతోంది. ఉనికిలో లేని పార్టీ ప్రధానంగా రాష్ట్రంలో తెలుగుదేశం కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఉనికిలో లేదు. ఉనికిలో అంటే కనీసం వార్డు మెంబర్లు కూడా లేనటువంటి ఈ రెండు పార్టీలు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కనుక బీజేపీ కలిసి వెళ్తే నిజంగా దాంతోపాటు రెండు కూడా ఆంధ్ర పార్టీలు అనే ఒక ముద్ర కూడా ఉంది. టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలతో కనుక బీజేపీ ఇక్కడ పొత్తులో భాగంగా కనుక ముందుకు వెళ్తే, వచ్చే ఎన్నికలు ఏవైనా కావచ్చు, వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ ఉనికిలో లేని పార్టీల ఇప్పటికే నేతలు, కీలక నేతలు కిషన్ రెడ్డి కావచ్చు, రామచంద్రరావు కావచ్చు కొన్ని వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఉనికిలో లేని పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఇక తెలంగాణ ప్రజలు నమ్మరు, మా పార్టీ డ్యామేజ్ అవుతుంది అనే సంకేతాలు కూడా ఇప్పటికే ఇచ్చి ఉన్నారు. కాబట్టి వచ్చే ఈ సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, పొత్తుతో వెళ్తే నష్టమే అనేది మెజారిటీ నేతలు పార్టీలో చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల్లో జనసేనకు 11 స్థానాలు కేటాయించి బీజేపీ భారీ తప్పిదం చేసింది. దానికి భారీగా మూల్యం కూడా చెల్లించుకుంది. కేవలం 8 స్థానాలకే పరిమితం అయింది. కానీ ఇప్పుడు అదే ధోరణికి ఇట్లా అవలంబిస్తే బీజేపీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్కే లబ్ధి పొందుతుంది తప్ప బీజేపీ కావచ్చు, కూటమి కావచ్చు ఎలాంటి లబ్ధి లేదనేది కూడా మెజారిటీ నేతలైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి సంబంధించి ఇవాళ తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో కీలకంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్తో సమావేశం కాబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వీటి మీద ప్రధానంగా
చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్ ఏంటి, ఒకవేళ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఒకవేళ మద్దతు పలికితే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీకి బహిరంగంగానే మద్దతు ఇవ్వాలా, లేదంటే ఇంటర్నల్గా ఏమైనా సహాయం చేద్దామా అనే ఆలోచనలో కూడా చర్చ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఇంటర్నల్గా ఒకవేళ బహిరంగంగా మద్దతు ఇవ్వకపోయినప్పటికీ ఒకవేళ ఇంటర్నల్గా మద్దతు ఇస్తే కనుక జనసేన టీడీపీ రెండు కూడా బీజేపీకి ఇంటర్నల్గా పనిచేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇంకా జూబ్లీ హిల్స్ ప్రాంతం అంతా కూడా కొంత ఆంధ్ర సంబంధించిన ఉంటాయి కాబట్టి అటు ఇండస్ట్రీ కావచ్చు, ఇటు మాస్ ఏరియా కావచ్చు, ఇటు అందరు కూడా అన్ని రకాల ప్రజలు అక్కడ ఉంటారు కాబట్టి దాదాపు 3,98,000 పైచీలకు ఓటర్ల జాబితా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ కూటమి చేసే ప్రయత్నం ఏ విధంగా ఉంటుంది, బీజేపీ కూడా అందుకున్న ఒక నయా ప్లాన్ అయితే గీస్తోంది అనేది కూడా చర్చ జరుగుతోంది. ఆ నయా ప్లాన్లో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు ఒకవేళ మద్దతు బహిరంగంగా ఇస్తుందా, లేదంటే ఇంటర్నల్గా కలిసి పనిచేస్తారా? ఒకవేళ ఇంటర్నల్గా కలిసి పనిచేస్తే ఏ విధంగా ఓట్లను కొల్లగొడతారు? గతంలో 25,000 ఓట్లకే పరిమితమైనటువంటి బీజేపీ ఈసారి కనుక ఆ విధమైనటువంటి ఇంటర్నల్ కూటమితో ఇంటర్నల్గా బీజేపీకి సహకరించే విధంగా పనిచేస్తే కనుక ఇక్కడ లాభపడేది ఎవరు? బీజేపీ లాభపడుతుందా, లేదంటే అదర్వైజ్ బీఆర్ఎస్ లాభపడుతుందా అనే దాని మీద కూడా ఒక సందిగ్ధత అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీని మీద రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా ఉంది? ఇవాళ జరిగే టీడీపీ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు? ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తారా, లేదంటే బహిరంగంగానే రైట్, థ్యాంక్ యూ వెంకట్.